ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకునే వాళ్ళు ఇంత చిన్న విషయానికి విడిపోతారంటావా? ఖచ్చితంగా విడిపోతారు. నేను చెప్పినట్టుగా చెయ్యి, నీకే అర్థమవుతుంది. ఓకే ఓకే సంధ్య. నాన్న అక్షయ్, ఇలా రా. ఏంటి పిన్ని? రంగయ్య గారు, నా కొడుకు అక్షయ్. అక్షయ్, రంగయ్య గారు. నమస్తే రంగయ్య గారు. నమస్తే బాబు. బాగున్నారా? బాగున్నాను బాబు. వీడు నా మేనల్లుడు నవీన్. రంగయ్య గారు. నమస్తే అండి. నమస్తే బాబు. అక్షయ్ బాబు, 25 ఏళ్లుగా మూతబడ్డ దుర్గమ్మ తల్లి గుడి బాధ్యతలు ఎవరు తీసుకోవాలన్న దాని గురించి తెరపడింది. శ్రావణియే గుడి బాధ్యతలు తీసుకోవాలని కోర్టులో తీర్పొచ్చింది. అక్షయ్ బాబు, అమ్మగారితో అంతా మాట్లాడాను. మన ఊరి దుర్గమ్మ గుడి మూతపడి ఇప్పటికీ 20 ఏళ్ళు అయిపోయింది. ఆ గుడి మూతపడిన దగ్గర నుంచి మన ఊరి పరిస్థితులు అంతగా ఏమీ బాగోలేవు. ఈ సంవత్సరం ఉత్సవాలు జరిపించడానికి అమ్మగారు ఒప్పుకున్నారు. తొందరలోనే ఉత్సవాలు జరగబోతున్నాయి. మీరు కూడా ఉంటే బాగుంటుంది బాబు. చెప్పాను కదా రంగయ్య గారు, నా కొడుకు నా కోడలు హనీమూన్కు వెళ్తున్నారు. వాళ్ళు ఉండరు. నా కొడుకు కోడలు తప్ప మా కుటుంబం అంతా వచ్చి అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరిపిస్తాం. తరతరాలుగా శ్రావణి వంశస్థులే ఆ గుడి ధర్మకర్తలుగా ఉంటున్నారు కాబట్టి కొత్త దంపతులైన శ్రావణి అక్షయ్ బాబు కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. నా కొడుకు తనకిష్టమైన ప్లేస్కి హనీమూన్కి వెళ్ళడానికి అంతా ప్లాన్ చేసుకున్నాడు. వాడిష్టాన్ని నేను కాదనలేను. అత్తయ్య, కావాలంటే అక్షయ్ వాళ్ళు గుడి ఉత్సవాలు అయిపోయాక హనీమూన్కి వెళ్తారు. నవీన్, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. రంగయ్య గారు, నా వరకు మా పిన్ని ఏం చెప్తే అదే జరగాలి. అయినా అందరి యోగక్షేమాలు కోరుకునే మా పిన్ని చేతుల మీదుగా ఈ ఉత్సవాలు జరగడం మంచిది. అలాగే బాబు. అత్తయ్య ప్లాన్ ఏమై ఉంటుంది? నాకెందుకు అత్తయ్య కావాలనే అక్షయ్ వాళ్ళని అవాయిడ్ చేస్తున్నారనిపిస్తుంది. అది దేనికో కనిపెట్టాలి. కానీ ఆ గుడి బాధ్యతలు ఎవరికి అప్పగించాలని కోర్టులో తీర్పు కూడా వచ్చింది. ఇప్పుడైతే శ్రావణి చేతిలో ఆ గుడి బాధ్యతలు ఉన్నాయి. అవును రంగయ్య గారు, గుడి వ్యవహారాల గురించి నాకు పెద్దగా తెలియవు. అవన్నీ పిన్ని చూసుకుంటుంది. రంగయ్య గారు, మీరు ఉత్సవానికి కావలసిన ఏర్పాట్లు చూసుకోండి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. అలాగేనమ్మా, వెళ్ళొస్తాను. అక్షయ్, మీ హనీమూన్ ఏర్పాట్లు ఎక్కడిదాకా వచ్చాయి? అవి వివేక్ చూసుకుంటున్నాడు పిన్ని. ఓకే నాన్న, మీరు హ్యాపీగా వెళ్ళిరండి. ఇక్కడ వ్యవహారాలన్నీ నేను చూసుకుంటాను. అలాగే పిన్ని. రే నవీన్, నీ వల్ల ఇలా జరుగుతుందని నేను నా కళ్ళ కూడా అనుకోలేదురా. ఏం మాట్లాడుతున్నావురా? నేనేం చేశాను? అత్తయ్య ఏమో సంధ్యకి అక్షయ్కి పెళ్లి చేయాలనుకుంది. నువ్వేమో అక్షయ్కి శ్రావణికి పెళ్లి జరిపించి అత్తయ్య ఆశల మీద నీళ్లు చల్లావు. చేయరని తప్పు చేసావురా. లేదురా,
నేను చేసింది కరెక్టే. అక్షయ్ సంధ్యని పెళ్లి చేసుకున్నా సుఖంగా ఉండేవాడు కాదు. తను ప్రేమించిన శ్రావణిని పెళ్లి చేసుకున్నందుకే ఇప్పుడు హాయిగా ఉన్నాడు. రే, ఏది ఏమైనా నువ్వు అత్తయ్యకి నచ్చని పని చేశావు. అది నాకు నచ్చలేదురా. సంధ్య, నీకు అత్తయ్యకు అక్షయ్ ప్రేమించింది శ్రావణి అని తెలిసినా మీరు కూడా ఆ నిజాన్ని బయటపెట్టలేదు కదా. అది నాకు నచ్చలేదు. అందుకే ఆ ప్రేమ జంటని నేను కలపాలనుకున్నాను. నాకు నిజం తెలిసిన వెంటనే అత్తయ్యకి చెప్పుంటే అక్షయ్ పెళ్లి ఇక్కడి దాకా వచ్చేది కాదు. అత్తయ్యకి నచ్చిన పని చేస్తూ బాగా రిస్క్ చేస్తున్నావురా. శ్రావణిని అక్షయ్ని కలిపి మంచి చేశానని ముందు ముందు మీకే అర్థమవుతుంది విశ్వ. అలాగే ఇక మీదట వాళ్ళిద్దరికీ నేను ఫ్రెండ్లా అండగా ఉంటాను. నీకు చెప్పాల్సింది చెప్పాను. ఇక వినకపోతే నీ ఇష్టం. అత్తయ్య ఎప్పుడేం చేస్తుందో ఎవ్వరూ ఊహించలేం. జాగ్రత్త. వదినా, ఏంటి సంధ్య? ఈ గిఫ్ట్ తీసుకో వదినా. ఈ గిఫ్ట్ నాకెందుకు సంధ్య? అక్షయ్తో నా పెళ్లి జరిగాక ఈ చీర మా అక్కకు గిఫ్ట్గా ఇద్దామనుకున్నాను. కానీ నన్ను మోసం చేసి తనే అక్షయ్ని పెళ్లి చేసుకుంది. అయితే నేను విశ్వాన్ని పెళ్లి చేసుకొని ఈ ఇంటికొచ్చిన దగ్గర నుంచి మా అక్క కంటే మీరే ఎక్కువగా నాకు సపోర్ట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ వదినా. అందుకే ఈ చీర మీకు గిఫ్ట్గా ఇవ్వడమే కరెక్ట్ అనిపించింది. తీసుకోండి, తీసుకోండి. నువ్వింత ప్రేమగా ఇస్తుంటే కాదని ఎలా అంటాను? ఎలా ఉంది వదినా సారీ? చాలా బాగుంది. మా అన్నయ్యతోనే నీ పెళ్లి జరగాలని అందరిలాగే నేను కోరుకున్నాను. ఏం చేస్తాం, మనం అనుకున్నట్టుగా జరగలేదు. కానీ నా సపోర్ట్ ఎప్పుడు నీకే సంధ్య. శ్రావణి ఇంటి కోడలిగా ఉండడం నాకిష్టం లేదు. ఈ ఆస్తిని శ్రావణి అనుభవించడం అస్సలు ఇష్టం లేదు. అవును వదినా, ఇంద్రాణి అత్తయ్యలాగా తను కూడా ఇంటి బాధ్యతలు తీసుకోవాలని కంకణం కట్టుకుంది. ఏం చేసైనా సరే మా అక్కని ఆపాలి. మనం తలుచుకుంటే ఎంత పని సంధ్య, ఏదైనా చెయ్యొచ్చు. వదినా, ఈ ఇంటి బాధ్యతలు మన చేతిలోకి రావాలంటే అందరికీ తన మీద నమ్మకం, గౌరవం పోయేలా చేయాలి. దాంతో అక్షయే కాదు, ఇంట్లో వాళ్ళు కూడా మా అక్కని పట్టించుకోరు. ఇంద్రాణి అత్తయ్య ఎలాగో మనకే సపోర్ట్ కాబట్టి ఇంటి బాధ్యత నాకు అప్పగిస్తుంది. ఈ విషయంలో నాకు హెల్ప్ చేస్తూ ఉండండి. తర్వాత మిమ్మల్ని నేను చూసుకుంటానుగా. అత్తయ్య గారి తర్వాత ఈ ఆస్తినంతా మనమే అనుభవించొచ్చు. చెప్పాను కదా సంధ్య, నా సపోర్ట్ ఎప్పుడు నీకేనని. ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ రోజే శ్రావణిని అందరూ తిట్టేలా చేద్దాం. అదే, ఏం చేద్దాం వదినా? శ్రావణి వంటంటే అందరికీ ఇష్టం. దాన్నే చెడగొడదాం. అలా చేస్తే ఏంటి యూజ్? ఈ ఇంటి కోడలయ్యాక తను ఏం చేసినా తింటారు అనే పొగరుతోనే వంటలు ఇలా చేసింది అని పక్కనే ఉన్న మనం రెచ్చగొడదాం సంధ్య. దాంతో అన్నయ్యకి అమ్మకి కోపమొచ్చి శ్రావణిని తిడతారు. సూపర్ ఐడియా వదినా, బాగుంది. నిన్న మొన్నటిదాకా నా మాట వింటూ నేను చెప్పినట్టు చేసే నవీన్ కూడా నాకెదురు చెప్తున్నాడు. అక్షయ్ శ్రావణిల జోలికి వస్తే ఊరుకోనని వార్నింగ్ ఇచ్చాడు.